Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఆ కాలంలో 10 మంది 12 మంది ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు కదా. ఎంత ఉండేదా ఈ రూము? ఒక రూమ్ లో ముగ్గురు ఇద్దరు ఉండేవాళ్ళం. ఓకే. 50 రూపాయలు అద్దె. ముగ్గురు ఉంటే 100 రూపాయలు షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే. సో హాయిగా పక్కనే డ్రైవ్ వుడ్ ల్యాండ్స్ ఉండేది. ఈ విఐపి గ్యాదరింగ్స్ ఉంటాయి అక్కడ, కార్లో వచ్చి తినేవాళ్ళే. మాకు డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు, డబ్బులు ఉన్నా పెడతారు, డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు. అలా రెగ్యులర్ అక్కడికి వెళ్ళేవాళ్ళం అందరు కలిసి. అంటే 2 years కోర్స్ అది. మేము సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్, మొత్తం 3 బ్యాచ్లు బయట వచ్చాయి. కరెక్ట్ గా మీరు చెన్నైకి వచ్చి 50 ఏళ్ళు అయింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తు కదా. మీ ఊరు వదిలేసి నేను చిత్ర పరిశ్రమకు వెళ్ళాలి అని మద్రాసుకు వచ్చి 50 ఏళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. కంగ్రాచులేషన్స్. అంతే కదా. 75 లో వచ్చారు, ఇప్పుడు 2025 లో ఉన్నాం మనం. ఎంత ట్రావెలింగ్. ఇంకా సినిమాలోనే ఉన్నా. ఇంకా ఉన్నారు మీరు, చెన్నైలోనే ఉన్నారు మీరు. 50 ఏళ్ళు. నిజంగా థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మా బాబా, మా అమ్మ నాన్న, నా భార్య, నా పిల్లలు. ఈరోజు మీ దగ్గర ఇది వినడం నాకు ఒకలా చూకింగ్లో ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక దమ్ము. సూపర్ 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 సూపర్. ఐ లైక్ దిస్. ఇంటర్వ్యూ తర్వాత నేను అంతే కదా. నా ఫ్యామిలీ అండి, నా వైఫ్ కారణం. కష్ట సుఖాల్లో తను నాకు బాగా తోడుగా ఉంది, ఇప్పటికీ ఉంది. మై సిస్టర్స్, నాకు 2 అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నాకు అన్ని విధాలుగా. ఆ తర్వాత నాకు వచ్చిన బంధువర్గం, మా అల్లుళ్ళు, అక్కలల్లుళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ నన్ను ప్రేమిస్తారు. మా అక్క పిల్లలు అమెరికాలో చాలామంది ఉన్నారు. అందరికీ మామ, చిన్నాన్న, పెదనాన్న అలా ఉండాలి నా ఫ్యాన్స్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇది చూశారనుకోండి, ఫస్ట్ నాకు చేసేది ఏంటంటే 3rd జనరేషన్ నాకు చేస్తారు. ఓకే. మీ ఇది చూస్తే పెదనాన్న సూపర్గా ఉంది, లేకపోతే చిన్నాన్న సూపర్గా ఉంది, మామయ్య చాలా బాగుంది, చాలా బాగుంది, మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలాగే తిరగండి అని. అది ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే. గుర్తు చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఈ 50 ఏళ్లలో. ఇక్కడ కూడా బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్. మీరు మామ అని పిలుస్తారా, బాబాయ్ అని పిలుస్తారా, అన్న తమ్మి ఏమంటారో, వీళ్ళందరూ కూడా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా. ఈ 50 ఏళ్లలో మనసుకి బాగా నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళతో అసలు ఇంకా మాట్లాడద్దు, జన్మలో వీళ్ళతో యాక్ట్ చెయ్యొద్దు. ఒక భయంకరమైనటువంటి కొన్ని నిజాలు ఉంటాయి, కఠినమైనటువంటి ఒక ఇన్సిడెంట్స్ అనేవి కూడా జరిగి ఉంటాయి. ఈ 50 ఏళ్లను రికలెక్ట్ చేసుకుంటే అలాంటివి ఎన్ని ఉన్నాయి? ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఎంటర్ అయినప్పుడు తమిళ ఫీల్డ్లో అందరు సీనియర్స్ అండి. నేను హీరోగా ఉంటాను, మిగతా నా చుట్టూ క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక ఎస్వి రంగారావు, అప్పుడు అట్లా మేజర్ సుందరరాజన్ ఉండేవారు, వికే రామస్వామి ఉండేవారు, తంగవేలు ఉండేవారు, సునీలరాజన్, ఎవరు నాగేష్. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఎంజిఆర్, శివాజీతో యాక్ట్ చేసి ఆ కాలఘట్టంలో వాళ్ళకంటే సీనియర్స్. వాళ్ళతో నేను ఒక్కడే, నాకు అసలు లాంగ్వేజ్ రాదు, అరకొర తమిళ్. నేను ఒక సినిమా యాక్ట్ చేస్తుంటే నాతో వికే రామస్వామి అని, ఆయన చాలా పెద్ద యాక్టర్ అండి, మన రంగారావు గారితో, గుమ్మడి గారితో పోల్చుకునే ఒక యాక్టర్లో. కొంచెం ఎక్కడో భయం ఉంటుందిగా వాళ్ళతో. వాళ్ళు రావడమే వాళ్ళు అలా పులుల్లా వస్తారు, ఆ లాంగ్వేజ్ అవి. సో డైరెక్టరు వచ్చాడు, పరిచయం. అంతకుముందు ఒక సినిమా చేస్తున్నా తమిళ్లో, చూశాను తమిళ సినిమా అని అన్నాడు. నేను నమస్కారం చేశాను, కూర్చున్నాను, డైలాగ్ చెప్తున్నాం. ఆయన గబక్కని వాడు అసిస్టెంట్ని పిలిచి, సార్కి సిగరెట్ కూడా అన్నాడు. 355 సిగరెట్ ఆయన కాలుస్తున్నారు. అప్పుడు అందరూ 355 అండి. నేను బెదిరిపోయాను, వద్దు సార్, ఏదో తమిళ్లో చెప్పారు. తాగకపోయేవాళ్ళు అప్పటికి అలవాటు అలా ఉంది ఏదో 1 6 అని అప్పుడే నేర్చుకున్నాం. అది స్టైల్ కోసం నేర్చుకునేది, అది అలవాటు అయిపోద్ది. ఆయన అడిగారు అలవాటు ఉందా లేదా అని. లేదు సార్ ఇప్పావదని, ఇన్నికి ఇప్పావది ఇప్పు అని స్టార్ట్ చేసేయాలి. వాడు ఇచ్చాడు, అది చేతిలో పెట్టుకుని గమనున్నా. ఇది అంటే ఆయనకి సిగరెట్ అన్నాడు. ఇదేంద్రా అని నాకు. లేదు సార్ అట, నేను బయట పోయి కాల్చుకుంటాను అంటిచ్చాడండి.
ఇప్పుడు సొల్లు అంటే ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు చెప్పరా అన్నాడు. ఆయన ఏదో డైలాగ్ చెప్తున్నాడు. నేను ఫ్రీగా కంఫర్టరీ. ఆయన తర్వాత చెప్పానండి ఎందుకు నాకు సిగరెట్ ఇచ్చాడు తెలుసా? ఆయన నేను ఒకటైపోవాలంట. నాలో భయం పోవాలి. ఫ్రెండ్స్ అవ్వాలి. ఎంత బాగుందండి. హ్మ్. బాగుందా లేదా? అవును. నా తండ్రి వయసు ఆయన. ఆయన వస్తే మొత్తం లేస్తారు యూనిట్‌లో. ఆయన ఎంత ఒక నటుడిని తీసుకురావడానికి ఆ వాతావరణం ఈరోజు ఉందా? ఉందా చెప్పండి? మీకు సినిమాలు తెలుసు. సో, అలాంటి సినిమా చూశాను నేను. అలాంటి చాలామంది వ్యక్తులతో చూశా. ఒక సినిమా నేను తమిళ్‌లో నేను 'పడికాదనం' ఒకటి చేశానండి. పెద్ద హిట్. సూపర్ హిట్ అది. సూపర్ హిట్ అది. మన 'శివాజీ గణేషన్' గారు, 'రజనీకాంత్' నేను ముగ్గురు బ్రదర్సు. నా క్యారెక్టర్ ఈరోజు నన్ను 'పడికాదనం నువ్వు' అని పిలుస్తారిక్కడ. అలా నిలిచిపోయింది. కెరీర్‌లో ఒక్కొక్కరికి మన 'చిరంజీవికి' 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మనం ఎన్ని సార్లైనా చూస్తాం. నేను ఇప్పుడొచ్చినా చూస్తా. ఎన్నో చేశారు గొప్ప సినిమాలు చిరంజీవి. సో, ఆ సినిమా అయిపోయింది. ఏదో ఒక సినిమాకి నన్ను అడిగారు. అడిగిన తర్వాత అందులో ఇంకొక హీరో ఉన్నాడు. ఓకే. ఒప్పుకున్నాను. ఊటీలో షూటింగ్. ఎక్కడ స్టే చేస్తాం? నేను అవన్నీ కనుక్కుంటానండి. ఆటిల్లో చాలా క్లియర్‌గా ఉంటా. డబ్బులు తర్వాత. ఏదో చెప్పారు ఇక్కడ, ఇక్కడ అని. ఊటీలో అప్పట్లో ఏంటంటే ఫెర్నెస్ ప్యాలెస్ ఉండేది. అదే హీరోస్‌కి బావుంటుందది. రిచ్‌గా, కాస్ట్‌లీ. అక్కడే సార్ రూమ్‌లు అన్నారు. గుడ్. అప్పుడు సెల్ ఫోన్‌లు అన్నీ లేవు. ఇంట్లో ట్రైన్ ఎక్కితే అక్కడికెళ్ళి మనం ఫోన్ చేసి చెప్తాం. ఎక్కారా? భోంచేశారా? ఎక్కడున్నారు? అవన్నీ కథలు లేవు. అవన్నీ లేవు ఇప్పుడులాగా. సో, నేను మేకప్ వేను అందరం వెళ్ళి ట్రైన్‌లో ఎక్కడో దిగాం. మేట్టుపాళెం అంటాం. అక్కడి నుంచి ఊటీకి కారు వచ్చిందండి. వెళ్తే నా కారు ఆ హోటల్‌కి వెళ్ళాలి. వేరే హోటల్ దగ్గర ఆగింది. అక్కడే వెంకటేశ్వర రెడ్డి బైక్‌లు వేసాడు. సరే లోపలికి వెళ్ళాను. కౌంటరు. నేను అడిగిన ఆ హీరో పేరు చెప్పి నాతో కూడా యాక్ట్ చేస్తున్న హీరో ఆయన ఇక్కడ ఉన్నారా? చూడండి ఎంత క్రిమినల్ మైండ్. తప్పే ఉందండి. నా గురించి నేను వాడుకుంటున్నాను, ఇతరులను జడపడానికి కాదు. లేదు సార్ ఆయన ఫెర్నెస్ ప్యాలెస్లో ఉన్నారు. మేకప్ ఎంతో చెప్పాను. మెటీరియల్ సామాన్లు దించొద్దు, కారులోనే ఉన్నాను. ఇప్పుడు నేను కోయంబత్తూరు వెళ్ళాలి. అది కంపెనీ బండి. నన్ను పికప్ చేసుకుంది కంపెనీ బండి. నేను ఇప్పుడు నాకు కోయంబత్తూరు వెళ్ళాలి, బండి ఏదైనా అరేంజ్ చేయగలరా అన్న. వాళ్ళకి ఉంది మేనేజర్ కౌంటర్లో. నో ప్రాబ్లం సార్ అరేంజ్ చేస్తాను. సరే వాడు మేనేజరు సామాన్లు దించమన్నాను. క్యాష్ వాడికి తెలియదుగా. వాటి బయటకు వాడు లొకేషన్కి వెళ్ళిపోతారు. కాసేపట్లో బండి అరేంజ్ చేశారు. నేను కోయంబత్తూరు వచ్చాను. కోయంబత్తూరులో నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉన్నాడు. ఆయన పట్టుకొని అప్పుడు ఫ్లైట్ లేదు, ఏదో పగల ట్రైనో ఏదో అనుకుంటా కోయంబత్తూరు నుంచి వేసుకొని నైట్కి ఇంటికి వచ్చి చెన్నైకి. నా వైఫ్ ఏంటి ఇప్పుడు పోయారు, ఇప్పుడే వచ్చారు. నేను నైట్కి పోయాను, మరుసటి ఏం చెప్పలా. అండ్ వీళ్ళు తెల్లారుతున్న 100 ఫోన్లు అక్కడి నుంచి. ఆయన వచ్చారు, ఇంట్లో ఉన్నారు, నిద్రపోతున్నారు, తలుపు తీయలేదు. నేను చెప్పేశాను పొద్దున్న లేకపోద్దున నేను లేచినప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాను. తర్వాత ఎప్పుడో లేచిన తర్వాత ఫోన్లు వస్తే ఫోన్ తీశాను. సార్ విన్నా సార్. ఏం సార్ వెళ్ళిపోయారు సార్? ఎందుకు సార్? ఏం లేదు, మీ మనిషిని పంపించండి, నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి పంపించేస్తాను. ఎందుకు సార్ వద్దా? ఇంక చెప్పకపోతే వదలరుగా. నేను అడిగిన రోజు, మీరు వచ్చిన రోజు నేను అడిగిన క్లారిటీలు ఇది, మీరు చెప్పింది ఇది, మీరు చేసింది ఇది. నేను ఆ అవమానంతో కృషించిపోతే అక్కడ యాక్ట్ చేయలేను. దానికంటే నేను వెళ్ళిపోవడం బెస్ట్. లేదు సార్ మీరు ఇప్పుడు రండి సార్, అదే రూమ్ రండి సార్. వద్దుగా వెళ్ళలేదండి. అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఈ సినిమాలో తీసుకునే డబ్బుకే వాల్యూ. నేను అప్పట్లో ఏదో నాకు 25,000 ఉంటుంది అనుకుందాం, నాకంటే ఇంకొకటి ₹1,00,000 తీసుకున్న హీరో ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీ రెమ్యునేషన్కే వాల్యూ, మీ మార్కెట్కే వాల్యూ మనిషికి లేదు. అందువల్ల సినిమా వాడనేవాడు నాకు ఎవడు, అందరూ ఫ్రెండ్సే. నేను ఎవరిని నెత్తిన పెట్టుకోను. వాడి టైం వాడికి కలిసి వస్తే ఓకే, వాడు కలిసి రాలేదా పాపం అంతే.